హలో నమస్తే. జనసేన పార్టీలో నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల నాయకుల్లో అసంతృప్తి ఒక ఎత్తైతే, జనసేన పార్టీ నాయకుల పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తి గురించి నిన్న మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు యాక్టివ్‌గా ఉండట్లేదు. ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా నాయకులు విమర్శలు చేస్తున్న సందర్భంగా తిప్పికొట్టలేకపోతున్నారు. కల్తీ లడ్డు అంశానికి సంబంధించి కూడా నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు. అన్నిటికీ నేనే సమాధానం చెప్పాలంటే ఎలా? మీరు బాధ్యత తీసుకోకపోతే ఎలా? అంటూ పవన్ కళ్యాణ్ నిన్న పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు చూసాం. పార్టీ ముఖ్య నాయకుడు సోదరుడు నాగబాబు వ్యవహార శైలిపైన కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయట్లేదు? అంటూ మాట్లాడినట్టుగా చూసాం. అనేక మంది పార్టీకి సంబంధించిన నాయకులు పార్టీతో ప్రభుత్వ విధానాలతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. సో, ప్రతిపక్షం వేసే కౌంటర్లకు, ప్రతిపక్షం చేసే విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈవెన్ జనసేన పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న సందర్భంగా కూడా యాక్టివ్‌గా వాటిని కౌంటర్ చేయలేకపోతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు చూసాం. ఆయన ప్రసంగం చేసి సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయారు లాంటి వార్త కూడా చూసాం. మిగతా నివేదిక ఏదో నాకివ్వండి, వీళ్ళకి సంబంధించి వీళ్ళేం మాట్లాడుతున్నారు, ఏం చేయాలి, ఏంటనే దానిపై నాకు నివేదిక ఇవ్వండి అంటూ నాదెండ్ల మనోహర్‌కి చెప్పి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినట్లుగా వార్తలు చూసాం. ఇది జరిగిన తర్వాత రోజు జనసేన పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ, పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. బొలిశెట్టి సత్యనారాయణ సుదీర్ఘకాలంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన పిడికెడు మంది నాయకులున్న సమయంలో కూడా ఆయన పార్టీలో ఉన్నారు. పార్టీకి సంబంధించిన కాస్త ఇంటలెక్చువల్ టీమ్‌లో బొలిశెట్టి సత్యనారాయణ కూడా మెంబర్‌గా ఉన్నారు. సో, పార్టీ నిర్మాణంలో మొదటి నుంచి పనిచేస్తున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆయనొకరు. సో, ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తి. ఆయన పార్టీకి రాజీనామా చేయటం అనేది ఖచ్చితంగా షాక్‌ని కలిగించే వార్త జనసేన పార్టీకి నిజానికి. జనసేన పార్టీలో ఉన్న పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నాయకులు తర్వాత ఎలక్షన్ ముందు టికెట్ల కోసం వచ్చి చేరిన వాళ్ళున్నారు. ఆ తర్వాత పదవుల కోసం మరికొంతమంది చేరిన వాళ్ళున్నారు. కానీ పార్టీని, పవన్ కళ్యాణ్ ఐడియాలజీని ముందు నుంచి నమ్మి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్న వ్యక్తులు అతి కొద్దిమంది ఉంటే వారిలో బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన పార్టీని వదిలేసి వెళ్ళడం అనేది జనసేన పార్టీ చేయాల్సిన అంశం. ఆయన పర్యావరణ అంశానికి సంబంధించి తనేదో కోర్టులో పిటిషన్ ఏశాను. పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి నేను పిటిషనర్‌గా ఉన్నాను. సో, పార్టీలో కొనసాగడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రాజీనామా చేశారని చెప్తున్నారు. కానీ ఆయన 2 రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు పదవులొచ్చాయి. 3000 మందికి పైగా జనసేన నాయకులకు పదవులొచ్చాయని చెప్తున్నారు. ఇంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు పదవులొచ్చాయని ఆశ్చర్యం వేసింది. అందరిని చూస్తే వాళ్ళెవరు కూడా జనసేన నాయకులుగా కనిపించట్లేదు తరహా వ్యాఖ్యలతో ఆయన వీడియో చేశారు. ఎక్కడ కింది స్థాయిలో ఏ కమిటీలేసినా అక్కడ ఎవరు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కనిపించట్లేదు. పదవుల్లో అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం మాది అని మనం అనుకుంటున్నాం తప్ప, ప్రభుత్వానికి సంబంధించిన యాక్టివిటీలో ఎక్కడ ఇన్వాల్వ్‌మెంట్ కనిపించట్లేదు. నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్‌మెంటే ఎక్కడా ఉండట్లేదు. అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం చూసాం. జనసేన పేరుతో వేరే పార్టీల వాళ్ళకు పదవులొచ్చాయి తప్ప, జనసేన కోసం పనిచేసిన ఒరిజినల్ కార్యకర్తలు ఎవరికీ పదవులు రాలేదు అనేది బొలిశెట్టి సత్యనారాయణ ఆవేదనగా కనిపించింది. సో, ఆయన అటువంటి ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత 1, 2 డేస్‌కి రాజీనామా చేశారు. సో, రాజీనామా చేశారా? చేయించారా? రీజన్ ఏంటో తెలీదు కానీ, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన పార్టీకి అధికారం ఉంటుందో లేదో, జనసేన పార్టీ అసలు నిలబడుతుందో లేదో, జనసేన పార్టీ అధినేత 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సమయంలో కూడా ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి, జనసేన పార్టీకి ఒక 21 మంది ఎమ్మెల్యేలుండి, ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉండి, పార్టీ అధికారంలో ఉండి, సరిగ్గా 2 ఏళ్ళు కూడా గడవక ముందే పార్టీని వదిలేసి ఎళ్ళడం, పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇది ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక అలార్మింగ్‌గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బలోపేతం, విస్తరణ వీటికి సంబంధించిన ఆలోచన చేస్తారు ఎవరైనా. కానీ జనసేన పార్టీకి సంబంధించి ముందు నుంచి ఉన్న నాయకులు ఇప్పుడు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జనసేన పార్టీ ఆలోచన చేయాల్సిన అంశం. ఖచ్చితంగా షాక్‌ని కలిగించే అంశమే. ఓ పక్క బొలిశెట్టి సత్యనారాయణ అంశం అదైతే, మరోపక్క రజని, అడ్వకేట్ రజని ఆమె జనసేన పార్టీకి సంబంధించి చాలా యాక్టివ్‌గా పనిచేస్తూ వచ్చారు. జనసేన పార్టీకి సంబంధించిన విధానాల్ని, జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిత్యం మీడియాలో అనేక చర్చా వేదికల్లో జనసేన పార్టీకి సంబంధించిన వాయిస్‌ని వినిపిస్తూ వచ్చారు. లీగల్ ఫైట్ చేస్తూ వచ్చారు. అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా పనిచేస్తూ వచ్చారు. సో, ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలుగా రజని అడ్వకేట్. సో, ఆమె అంబటి రాంబాబు నివాసం పైన జరిగిన దాడి, అక్కడ ఫ్లెక్సీల ఏర్పాటు, అక్కడ కర్రలు పట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తిరగడం, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజలు యాక్సెప్ట్ చేసేలా లేవు. గుంటూరు పట్టణానికి సంబంధించిన పీస్‌ని దెబ్బతీసేలా ఉన్నాయి. అధికారంలో ఉన్న మనం, అధికార కూటమిగా ఉన్న మనం, ప్రజలకు సంబంధించిన పీస్‌ని దెబ్బతీస్తే ఎట్లా? మన కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ రోడ్లపైన ఫ్లెక్సీలు కట్టేసి,
రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కట్టేసి, ఆ ఫ్లెక్సీలకి అండగా మేము కర్రలు పట్టుకొని నిలబడతా ఉంటూ కార్పొరేషన్‌ల చైర్మన్‌లు కర్రలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, ఇది మన ప్రభుత్వం అని ఎలా చెప్పుకోవాలి? గుంటూరు ప్రజలు, గుంటూరు నగరంలో ఈ రకంగా శాంతి భద్రతలు లేకుండా ఉన్న వాతావరణాన్ని చూసి, మన ప్రభుత్వం గురించి ఏమనుకుంటారు? మన ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది కదా! పైగా భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని కలిపి రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి నెగటివిటీని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా! ఇది సరైనది కాదు కదా! అంటూ ఆమె ప్రశ్నిస్తూ వచ్చారు. ఆమె ప్రశ్నించటం మొదలుపెట్టిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి "నువ్విలా ప్రశ్నించటం ఆపేయి. నువ్విలా మాట్లాడొద్దు. ప్రభుత్వాన్ని విమర్శించొద్దు. వాళ్ళు ఫ్లెక్సీలు కట్టినా, కర్రలు పట్టుకొని తిరిగినా, ఇళ్లపై దాడులు చేసినా, ఇల్లు తగలబెట్టినా నువ్వెక్కడా మాట్లాడొద్దు" అంటూ పార్టీ నాయకత్వం వైపు నుంచి ఆమెకి సమాచారం వచ్చింది. ఆ కారణంగానే ఆమె నేను పార్టీ అధికార ప్రతినిధిని కాదిప్పుడు. కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానిని మాత్రమే, ఒక అడ్వకేట్‌గా మాత్రమే మాట్లాడతాను. గుంటూరు ప్రజల శాంతికి భంగం కలుగుతుంటే, అధికార కూటమికి సంబంధించిన నాయకులే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంటే, పోలీసులు చోద్యం చూస్తుంటే, ఓ వ్యక్తి ఇంటిపైన పడి ఇంటిని కాల్చేసే ప్రయత్నం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తుంటే, దాన్ని సమర్థిస్తూ అధికారం కోసం ఉండలేను నేను అంటూ, ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా లేను, నేను అభిమానిగానే కొనసాగుతానని చెప్తున్నారు. సో, పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన ఫేసెస్‌గా బయట మీడియాలో చూస్తున్న వాళ్ళు రజనీని, అలాగే బొలిశెట్టి సత్యనారాయణని చూస్తూ వచ్చారు. సో, వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీ నుంచి బయటికి రావడం అనేది జనసేన పార్టీలో మిగతా నాయకుల్లో కూడా ఇటువంటి తరహా అసంతృప్తి ఉంది లాంటి ఒక ఇంప్రెషన్‌కి కారణమవుతుంది. పార్టీ లోపల ఒరిజినల్‌గా మేము గదా పనిచేసాం పవన్ కళ్యాణ్ గారి గురించి. మేము కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని, మా టైంనిచ్చి, మా ఎనర్జీనిచ్చి, మా ఫ్యామిలీని వదిలేసి కళ్యాణ్ గారి కోసం తిరిగాము. అటువంటి మేము కళ్యాణ్ గారికి అధికారం వచ్చిన తర్వాత, జనసేన అధికారంలో భాగస్వామిగా ఉన్న తర్వాత, మేము కరివేపాకులాగా ఎందుకు మారిపోయాము? కొత్త కొత్త నాయకులు, వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు జనసేన కండవాలేసుకొని ఎమ్మెల్యేలయిపోయారు. వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు జనసేన కండవాలేసుకొని నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారు. వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు జనసేన కండవాలేసుకొని రకరకాల నామినేటెడ్ పదవులు తీసుకున్నారు. వీళ్ళందరూ జనసేన పార్టీ విస్తరణ కోసం పనిచేస్తున్నారంటే లేదు. వీళ్ళందరూ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నారంటే లేదు. వీళ్ళందరూ జనసేన పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటే లేదు. వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ పాత పార్టీలకు సంబంధించిన యాక్టివిటీలోనే పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ పాత పార్టీకి సంబంధించిన నాయకులకి రిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ పాత పార్టీకి సంబంధించిన నాయకులతోటే తిరుగుతున్నారు. సో, అప్పుడు జనసేనకు ఉపయోగం ఏంటి అనే ఆవేదన ఇప్పటికీ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకుల్లో ఉన్నట్లు కనపడుతోంది. సో, జనసేనలో ఒరిజినల్ ముందు నుంచి కళ్యాణ్ గారిని నమ్ముకొని ఉన్న నాయకుల్లో అసంతృప్తి, అసంతృప్తి సలసల ఉంది అనే విషయం అర్థమవుతుంది. వీళ్ళిద్దరికి సంబంధించిన ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత.